అని పట్టుకున్నాడా దేవుడు? నోవహు పేరు కలిగిన వాడు అని పట్టుకున్నాడా దేవుడు? నోవహు లేకపోతే ఓ పెద్ద కుటుంబంలో కలిగిన వాడు అందు గురించి నోవహుని పట్టుకుంటే ఏదైనా జరిగేదని పట్టుకున్నాడా దేవుడు? దేని బట్టి నోవహుని పట్టుకున్నాడు దేవుడు? నీతిమంతుడు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో నీకు డబ్బు లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, ఐశ్వర్యం లేకపోవచ్చు, పేరు లేకపోవచ్చు, ప్రఖ్యాత లేకపోవచ్చు, నిన్ను అందరూ చిన్న చూపు చూడవచ్చు, కానీ నువ్వు నీతిమంతుడిగా ఉంటే దేవుడు ఒక రోజు నిన్నే చూస్తాడు. హల్లెలూయా. దేవుడు ఒక రోజు నిన్నే చూస్తాడు. నిన్ను నీతిమంతుడిగా ఆయన చూడాలని ఆశపడుతున్నాడు, కానీ నిన్ను ధనవంతుడిగా చూడాలని, నిన్ను వైభోగంలో చూడాలని, లేకపోతే నువ్వు ఏదో అయిపోవాలని చూడాలని కోరుకోడు దేవుడు. నువ్వు నీతిమంతుడిగా ఉండు చాలు. హల్లెలూయా. నా కొరకు నీతిమంతుడిగా ఉండు. నీతిమంతుడికి అనేక ఆపదలు కలుగుతాయా లేదా అన్నాడా లేదా? అనేక ఆపదలు వస్తాయి. నీతిమంతుడికి ఒక్కోసారి దారి కనబడదు. నీతిమంతుడికి ఒక్కోసారి మొత్తం మీద అన్ని మూయపడతాయి. మరి ఏంటి ప్రభు, నీతిమంతుడిగా ఉన్నాను, నా అదిగేంటి ఇలా దారి మూసేసావు, నా పరిస్థితి ఏంటి? నీతిని తప్పి ఉన్న వాళ్ళు చూడండి, ఆ 4 చేతులు ఆడుతున్నాయి, హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ ప్రజలు నా ప్రజలు ఎందుకు తండ్రి ఇలా చేసావు అంటే నువ్వు నీతిమంతుడిగా ఉండు. దేవుని స్తోత్రం. నీతిమంతుడిగా ఉండాలి. అప్పుడే నీతిమంతుడిగా మనం నిలబడినప్పుడు అప్పుడు చూస్తాడు మన నిజాయితీ. రూపాయిలో నీతిమంతుడిగా ఉంటే నిన్ను వేలులో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. రూపాయిలోనే మన నీతిమంతుడిగా లేకపోయామనుకోండి, వీటికి లక్షలు ఇచ్చిన నీతిమంతుడిగా ఉండడానికి దేవుడు ఏం చేస్తారు? ఇచ్చింది కూడా ఎవరో. దేవుని స్తోత్రం. కాబట్టి నీతిమంతులకి ఆపదలు వస్తాయండి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఇవన్నీ కూడా ఒక రోజున సాక్ష్యము. దేవుని స్తోత్రం. ఏంటో నీ సాక్ష్యం? ఈ సాక్ష్యం ఏంటి అని చెప్తే, నా సాక్ష్యం అండి ఏమీ లేదండి, ములిగాను తేలేను, అది సాక్ష్యం కాదు. మనం ఎప్పుడైతే నీటి ద్వారా బాప్తిజం పొందుకున్న ప్రారంభం నుండి నీ బ్రతుకులో వచ్చిన కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వాటన్నింటిని తాలూకుని నిలబడి నీతిమంతుడిగా నిలబడతావు చూడు, ఇవన్నీ ఒక రోజున నువ్వు సాక్షిగా చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం. అది సాక్ష్యం. నీతిమంతుడు. నోవహు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి వాడ కట్టడానికి దేవుడు ఏం చేశాడండి? ఇచ్చాడు అవకాశం. నోవహు కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు నోవహు దగ్గర చేయించి కూడా లేదు, అందరినీ రమ్మన్నాడు, ఎవరో రాలేదు. కానీ ఎవరు కష్టపడ్డారు? నోవహు కొడుకులు, కొత్త కోడళ్ళు. ఎవరండి? కొత్త కోడళ్ళు. ఎంతమంది కొడుకులు? 3 కొడుకులకి 3 భార్యలు వచ్చారు. వాళ్ళ కొత్త కోడలు కూడా ఏం చేశారండి? మేము ఎందుకు చేస్తాం అనలేదు. ఆ 3